ఈయనేమో ఏడైనా కూడా లేవ్వడు ఇంకా. నాకేమో పూజ చేసినాక ఈయన కాలు మొక్కంది పూజ చేసినట్టే అనిపించదు. వెన్నెలా వెన్నెలా చెప్పు. రాయిలా ఏమన్నావు? ఇలా రా అంటున్నా. ఎక్కడికి? దుప్పట్లోకి. దుప్పట్లకు రావాలనా? పన్నది మాసాలు గాని ఇగలే. ఏ నా ఆశీర్వాదం ఆశీస్సులు అద్దా? అందుకే కదా నేను వచ్చింది. సరే తీసుకో. దీర్ఘ శుభంగా బావా. పెళ్ళై ఇన్నాళ్ళైనా నీ పతిభక్తిలా 10 పైసల వంతైనా కూడా తేడా రాలేదే. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఈ రోజుల్లో కూడా ఇటువంటి మంచి పిల్లం దొరికిందంటేనే చాలా అదృష్టవంతుణ్ణి. నువ్వు కాదు, నేనే అదృష్టవంతురాల్ని. నీలాంటి మంచి మొగుడు దొరికిండు కదా, అందుకే అదృష్టవంతురాల్ని. ఏ మంచితనమో ఏమో, ఈ మంచితనంతోనా 4 పైసలు సంపాదించిన్నా, నీ మెడలో ఏమైనా నగలు చేయించిన్నా? మంచితనం ఒకటి సరిపోదే. తాగచ్చి కొట్టే మొగుని కంటే తిన్నవా పన్నవా అన్న మొగుడే మేలు. నీలాంటి మంచి మనసున్న మొగుడున్నాక బంగారం ఎందుకు, పైసలు ఎందుకు? ఏం పిచ్చి ప్రేమో ఏమో. లగ్గమే 5 సంవత్సరాలైనా ఆ సూర్యుడన్న మబ్బుల చాటుకు పోయి ఒకరోజు కనపడకుండా ఉండవచ్చు కావచ్చు, కానీ నువ్వు మాత్రం నా ఆశీర్వాదం తీసుకోకుండా ఉండలేవు. ఇక నేను ఫిక్స్ అయిపోయినా. దేనికి? వచ్చే జన్మలో కూడా నువ్వే నా పిల్లాను అని. తమ్ముడు, పొద్దున్నే ఎటువైతున్నావురా? నాశనం వచ్చి రాలేదా? ఇంకా ఏలే అన్న, ఆ రవివారు పైసలు ఇచ్చే ఉండే పోయేస్తాన్న. అయినా నీకేందన్నా, మంచి భార్య దొరికింది, ఇంటే కానీ బయటికి పంపేది. సరేరా, అట్లా పోయి హోటల్ కాడికి పోయి సాయదా తప్ప. బడి టైం ఏందన్నా, మా పిల్లల్ని ఏ స్కూల్లో దించి రావాలి. నీకేందన్నా, ఎటువైనా నడుతుంది, పిల్లలా జల్లలా? అన్నా, నువ్వు అన్నిట్లా అదృష్టవంతునే కానీ నీకు పిల్లలు అయితే కాకపోయా. ముసలితనానికి సంపాదించిన పైసలను ఉండాలి, ఎదిగిన పిల్లలను ఉండాలి. సరే అన్న, బడి టైం ఏంది, నేను పోవాలా. చాయ్ తీసుకో. నాకేమద్దు. ఏమైంది గట్లున్నావు? ఏం కాలే, నన్ను చేసే వదిలే. ఏమైందో కదా చెప్తేనే తెలిసేది నాకు. అరే ఒకసారి చెప్తే అర్థం కదా, నన్ను వదిలే. అరే ఏమైంది మనిషికి? ఎన్నెళ్ళు ఎందుకు గిట్లున్నాడు ఇవాళ? ఏమైందో ఏమో. అగో పొద్దాక ముందుగా బయటపడ్డాడు. నిన్నటి నుండి ఏదో రంది పెట్టుకున్నాడు. మనసులో ఏం పెట్టుకున్నాడో ఏమో, అడిగితే చెప్తలేడు. లోపట ఏం బాధపడుతుండో ఏమో. నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే పిల్లలు పుడతారా? ఏంది కొత్తగా మాట్లాడుతున్నావు? అవును, కానీ నేను రేపు భీమవరం పోతున్నా. భీమవరమా? అదెక్కడా? ఆంధ్రాలో ఉంది. సరే, ఎందుకని నేను అడిగా. అడిగిపోతే నీ మనసు మంచిగా ఉంటుందంటే పో. సరే.
నా మీద కోపం లేదా కదా? ఎందుకు? ఎందుకంటే రాధని పెళ్లి చేసుకున్నా కదా. ఎందుకో ఏంటో నిన్న రాత్రే ఫోన్ చేసి చెప్పినావు కదా. చెప్పినా అనుకో, అయినా నీవే హారతి ఇచ్చి ఆహ్వానించడం నీ మంచితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. ఏవండి? ఆంధ్ర అమ్మాయా? చెప్పినా కదా. పిలుస్తుంది కదా, పోయి మాట్లాడుపో. ఏవండి, నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడండి? దా నేను చూపిస్తా. అదే బాత్రూమ్. అక్కయ్య, మీరు చాలా మంచివారంట కదా, ఆయన గారు చెప్పారు. ఇగో అమ్మాయిని చూస్తే చాలా మంచి అమ్మాయిలాగా ఉంది. కొత్త పెళ్ళాం వచ్చిందని నన్ను మర్చిపోవు కదా. చాచా, ఎంతైనా నువ్వే ముందు కదనే. నేను కేవలం పిల్లల కోసమే చేసుకున్నా, కానీ నీ మీద మోసు తగ్గిందని చేసుకోలేదు. అర్థమైందా? సరే అండి. ఏవండి కృష్ణ గారండి, ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెళ్ళం మీద ప్రేమ చూపిస్తారా, నా మీద ప్రేమ చూపిస్తారా? పెద్ద పిల్లం అంటే పాతదే కదనే. పాతదంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పు? నాకు నువ్వంటేనే ఇష్టం. అయితే ఇప్పుడు ఆమె ఇంట్లుండు అవసరమా అండి? అవసరం అంటే ఉండని, ఇంట్లో పనులన్నీ చేసి పెడుతుంది కదా. అయితే పని మనిషి అంటారా అండి? ఆ, అంటే అంతే కదా. అయితే బెడ్ మాత్రం ఎక్కనియరు కదా? బిడ్డ అంటే నీ వద్దంటే ఎకనియా. నువ్వు నా సూపర్ కృష్ణవి. ఇదంతా కలనా? నేను నిజమనుకొని భయపడ్డా. వెన్నెలా, వెన్నెలా, ఏమైంది? చేసిందంతా చేసి ఏమైంది అంటుండ్రా? నేనేం చేసింది? నన్ను తల్లిని చేసి మీరు తండ్రి కాబోతురు కదా. ఏ నేను తండ్రి రాబోతున్నా. థ్యాంక్ యూ వెన్నెలా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకేమైంది? రాత్రి తిన్న బిర్యానీ అరగలేదు కావచ్చు. అది కాదండి, ఆ, అది 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 ఏంటిది అది? నువ్వు పెద్దదానివి, ఆ మాత్రం తెలియదా అక్కయ్య? అది కాదండి, ఇది అదే. నాకేం అర్థమైతలేదే. అర్థమైతలేదా? చేసిందంతా చేసి అర్థమైతలేదంటారా? నేనేం చేసిన? నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు? ఆమె తల్లి కాబోతుంది. అవునా? తల్లి కాబోతున్నావా? ఏ దేవుడా, నీ కొత్త కొబ్బరికాయలు కొడతా. కంగ్రాచులేషన్. నాకు మొదటి నుండే డౌట్, పిల్లలు లేరని కాదు, దాని మీద మోస్తూనే ఆమెను దొరికొచ్చినావు కదా. ఏవండి కృష్ణ గారండి, ఆవిడ నన్ను ఒక్క మాట అన్నా బాగోదండి. ఏం బాగుండదు? నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా బయటికో. అయ్యో అక్కయ్య గారు, మర్చిపోయారు కావచ్చు, నేను కృష్ణ గారితో పాటు వచ్చాను. ఆయనను పంపియండి, మేమిద్దరం కలిసి ఆంధ్రాకి వెళ్ళిపోతాం. ఆయన ఎందుకు వస్తాడే? నా మొగుడు. అక్కయ్య గారండి, మీకు ఒక్కరికే మొగుడు కాదండి, నాకు కూడా మొగుడే. అయ్యో, దీని యాసతో నేను చచ్చిపోతున్నా. ఆ తిప్పుడేందో ఆ కథ ఏందో. అక్కయ్య గారండి, మీ తిప్పుడు కూడా నాకు నచ్చట్లేదండి, అయినా నేను భరించట్లేదా అండి? ఏ ఆపరి, ఈ యాసాని తిప్పుడు ఏం నొల్లే? దొంగ సచ్చినోడా, ఒక్కరోజు ఆగలేకపోయినావా? తీసుకొచ్చి నాకు సంతిని పెట్టినావు. ఏవండి, ఇట్లాంటి గొడవలు ఉంటాయని మిమ్మల్ని అక్కడనే ఉండమంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారండి. ఇప్పుడు తీసుకొస్తే ఏమైంది? ఒరే దొంగ సచ్చినోడా, కొడుకు కావాలన్నా బిడ్డ కావాలన్నా నేను కనకపోదునా? దీన్ని నేను తీసుకొచ్చినావు, తోలేసిరాపా. ఏవండి కృష్ణ గారండి, నా కడుపుల బిడ్డ అన్యాయం చేస్తారా? వెన్నెలా, పాపం అమ్మాయి ఉండని.
పాపం పాపం అని గీడి దాకా తీసుకొచ్చినావు. అదన్ని ఉండాలి, నేనన్ను ఉండాలి. దాన్ని నేను నుంచి తీసుకొచ్చినావు, అన్నే తోలేసి రాపో. అది కాదు వెన్నెలా. ఏ ఛ! అయ్యో ఏవండి, లేవండి. చూడు వెన్నెలా, పిల్లల కోసమని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, అది కరెక్టే. కానీ నేను ఒప్పించే కదా పెళ్లి చేసుకున్నా. ఈ అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏందో కానీ మనకు కలగరు అనుకునే పిల్లలు కలిగిరు. ఆంధ్ర అయితే ఉంది, తెలంగాణ అయితే ఉంది, మనుషులు మంచిగా ఉంటే చాలే. అక్కయ్య గారండి, మీతోటి సంతోషంగా కలిసి ఉండడానికే వచ్చానండి, గొడవలు పడడానికి రాలేదండి. మీకు నేను అంటే ఇష్టం లేకపోతే వెళ్ళిపోతానండి. రాధా 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 ఆగవే. చాలండి, మన ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఈ కడుపులో వెడుగుతున్న బిడ్డని చూసుకుంటా బతికిస్తానండి. రాధా అలా అనకే. వెన్నెలా చూడవే, రాధా ఎంత మంచి మనసు, ఉండవని చెప్పవే, ఇక్కడ ఉండడానికి ఒప్పుకోవే. వెన్నెలా నువ్వైతే ఒక మాట ఒప్పుకొని తీరాల్సిందే. రాధ వచ్చిన తర్వాత మన ఇంటికి కళ వచ్చింది. ఆ కళ ఏందో తెలుసా? నీ కడుపు పండటం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఆ గంట అయితే గట్టి కొట్టుకోరే.